అందరికీ నమస్కారం అండి. వైజాగ్ వెళ్ళాము అంటే మా ఆడపడుచులు మేము అందరం కలిసాము అంటే కంపల్సరీ షాపింగ్కి వెళ్తామండి. ఎందుకంటే నా సెలక్షన్ అంటే మా ఆడపడుచులకి చాలా ఇష్టం. అలానే నేను ఏమన్నా సెలెక్ట్ చేశాను అని అంటే ఇక వాళ్ళకి కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే వదిన సెలెక్ట్ చేసింది కాబట్టి ఓకేనే అనేస్తారనమాట. అంత ఇష్టం అనమాట అండి. అలానే ఈరోజు మేము శతమానం సిల్క్స్కి వెళ్ళాము. అందరం కూడా చాలా శారీస్ తీసుకున్నాం. ఎందుకంటే శతమానం సిల్క్స్లో ఇప్పుడు ఆఫర్ నడుస్తోంది కదండి. ఈ నెల 21 వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందన్నమాట అండి. మొత్తం ఆడపడుచులకి నాకు అందరం కలిపి శారీస్ తీసుకున్నాం. బయట చూడండి ఇలా పెట్టుకుంటే మా ఆడపడుచులు ఒకటే నవ్వుతున్నారు. ఇలాంటి బ్యాగులు చూస్తే వైజాగ్లో డస్ట్ అని చెప్పి వేసుకెళ్ళిపోతారట. అలా అని చెప్పి నవ్వుతూ ఉన్నారు. ఇక అవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళి అందరం కలిసి పంచుకున్నామండి. అదే ఈరోజు వీడియో అండి. మేము ఏమేమి శారీస్ తీసుకున్నాం, ఎంత పెట్టి తీసుకున్నాం, ఇవన్నీ కూడా వీడియో చూస్తే మీకు అర్థమైపోతుందండి. అంటే మరీ కాస్ట్లీ చీరలు కాకుండా రెగ్యులర్ యూస్వి ఎక్కువ తీసుకున్నాము. ఈ శారీస్ అన్నీ కూడా 650, 750 అంతే కాస్ట్ పడ్డాయండి. అందులోనే తీసుకున్నాం. అంటే డైలీ యూస్ కోసం అనమాట మేము సెలెక్ట్ చేసింది. వైట్ చూసేసాను మేడం, వైట్ అంటే ఇష్టం తీసి పక్కన పెట్టండి. మడత పెట్టి అయితే ఇది విజ్జమ్మక మణమ్మక? ఇదా మణమ్మక. అయితే విజ్జమ్మకైనా ఎల్లోలు ఎక్కువైపోయింది. ఇదే అయితే తీసా. అదే ఏది దగ్గరికి చూపి. నీకు వైట్లు ఎక్కువైపోయింది. వదిన వాళ్ళకి ఏం కలర్ శారీస్ ఎక్కువ ఉన్నాయి ఇవి కూడా నాకు ఐడియా ఉంటుందండి. అందుకనే నేను ఇది నీకు అని చెప్పేస్తాను అనమాట. అలానే నేనేమో ఈ శారీస్ తీసుకున్నానండి. ఇవి వీవర్స్కి హెల్పింగ్గా ఉండటం కోసం నేను కొద్దిగా మిస్టేక్ వచ్చిన శారీస్ అన్నీ కూడా ఆఫర్లో పెట్టారని చెప్పానండి ఇంతకుముందు కూడా. అందులో ఈ 3 శారీస్ నాకు లాస్ట్ శారీస్ అనమాట. ఇవి దొరికినాయి, ఇవి తీసుకున్నానండి. గద్వాలు, కాటన్ గద్వాలు 50%, 60% ఆఫ్లో తీసుకున్నాను అనమాట అండి. బాగున్నాయి ఇవి కూడా. ఇక ఈ శారీస్ అన్నీ కూడా అయిపోయినాయి అంటండి. అంటే వీవర్స్కి హెల్పింగ్ కోసం నన్ను ఆఫర్లో పెట్టారు చూడండి. అవన్నీ కూడా హాట్ కేక్స్ లాగా అమ్ముడైపోయినాయి అంట. వీవర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంటండి. వాళ్ళు ప్రత్యేకించి నాకు థ్యాంక్స్ కూడా చెప్పారు. తర్వాత ఈ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ పింక్ ఏమో నేను తీసుకున్నాను. ఇలాంటివే మొత్తం 5గురికి తీసుకున్నాం అనమాట. అంటే వదిన వాళ్ళకి నేను పెట్టడానికి. నేను అందరం ఒకే రకమైన చీరలు ప్రతి సంవత్సరం కొనుక్కుంటాము. ఈ విధంగా తీసుకున్నాం. ఇవి తీసుకున్నామండి. ఈ శారీస్ ఒక్కొక్కటి వచ్చి 750 పడిందండి. ఈ శారీస్ అన్నీ కూడా మనకి శతమానం సిల్క్స్ వైజాగ్, శతమానం సిల్క్స్ హైదరాబాద్, శతమానం సిల్క్స్ చీరాల ఈ 3 చోట్ల కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. నచ్చిన వాళ్ళు హ్యాపీగా కొనుక్కోండి. చాలా బాగున్నాయి. అది కూడా ఈ 21 వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అంటుంది కాబట్టి పండగ ఆఫర్గా అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెక్స్ శారీస్ ఇవన్నీ కూడా 750కి తీసుకున్నామండి. బార్డర్ బాగుంది అని అన్నానే. ఇగో ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇది మణెమ్మకి అయితే ఇది మణెమ్మకి. నీదేది? అవును నీకు గ్రీన్ కదా. అవును ఇదైనా నీకు పింక్ అయిపోతుంది కదా. ఎందుకు నువ్వు గ్రీన్ తీసుకో, విజ్జమ్మకి పింక్ ఇవ్వు. ఇగో ఇది బుజ్జిలు, ఇది బుజ్జిలకి, ఇది విజ్జమ్మకి, ఇది మణెమ్మకి. నీదేమో అది ఇదిగో రాణి పింక్. చీరల అమ్మకానికి తెచ్చారా ఏంటి అనుకుంటారు ఇప్పుడు. ఇదేమో ఒకటి విజ్జమ్మకి, ఒకటి ఐమనీకా. సరే ఈ కాంబినేషన్ కూడా బాగుంది కదా. వైట్ చూసావా? ఇగో వదిన అలాంటిదే ఇది కాదు. ఇది 650. అదొక్కటే 480 పడింది. ఈ 650 అది చిన్న అదే ఐమా కాస్ట్లీ తీసుకు. ఇటుకి రంగు. ఇదేమో హైమా పండక్కని తీసుకుంది.
అయినకి మొన్న వాళ్ళ కొన్నదా ఎరుపు అది చూడలేదు నువ్వు ఆరెంజ్ ఇది ఇటుకు రంగు ఫుల్ ఇటుకు అది ఎరుపు అంత ఫుల్ ఫోటోలు చూపించాను. ఇది నీది, అది నీది, పక్కన పెట్టు. ఇది నీదే, ఇది నాది, ఇది నీది, ఇది నాదే, ఇది నీదే, ఇది నాదే. ఇది విజయమ్మ దాన్ని అంటే విజయమ్మ కొట్టిస్తాను. అదే ఓకే. ఈ పళ్ళు ఏంటి డిజైన్ ఇచ్చాడా? ఒకసారి పళ్ళుకి బొమ్మలు ఇచ్చాడేంటో, కలంకారీ బొమ్మలు ఇచ్చాడు. పళ్ళు కూడా చాలా బాగున్నది వదిన. ఈ కాస్ట్కి ఎట్లా పడ్డాయో అసలు కదా, ఇంకా బయట పెట్టలేదు అందుకే మనకి ఇస్తాడు. నెమ్మది ఏది ఇది మణెమ్మది, అప్పుడు వదిలి పెట్టింది. ఇది మణెమ్మది, ఇది మణెమ్మది. ఇదేమో నాకు నువ్వు పెట్టింది, నాకు పెట్టింది. ఇది నీది వదిలి బొట్టు పెట్టి పెట్టా కాదే, పెట్టు దొంతర పెట్టే మణెమ్మయ్యి. ఇదేమో విజయమ్మదే, ఇది విజయమ్మ నువ్వు పెట్టిందా? ఇది విజయమ్మకి, ఇదేమో బుజ్జిలకి. నీకు ఈ కలర్ నచ్చిందా? లేకపోతే అదే అన్నా, నాకు తెలుసు కదా ఇది డిఫరెంట్ కలర్. మంతపాటు తీసుకున్నది వదింది. ఈ బార్డర్ ఇదొక్కటే ఉంది, ఇంకోటి తెమ్మని చెప్పాను. ఇంకోటి అంటే అవన్నీ తెచ్చాడు. ఈ బార్డర్ ఇదొక్కటే ఉందండి. మీరేమో జాకెట్లు కుట్టించేస్తారు. అదే అన్ని కుట్టించుకుంటారు, అన్ని జాకెట్లకు ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వదు. ఇది మాత్రం భలే ఉంది మ్యా, అసలు ఎలా వచ్చిందో గానీ. ఇది అంత ఉంది. ఇగో 999, అది కూడా 999 కాస్ట్ పడింది. అది మీకు 750 పడింది అన్నాడు. మేమా ఎందులో వేసాడు? ఇదిగో ఇవేమో నాయి. ఓకే అది తీసే, అది పెద్ద చీర, అది 1900. ఒకటి 2 3 4 5 6 7 మేడం నగర తీసుకుంటారు. 7 నీదే, నీ బిల్లే 8. అంతేనా? మొత్తానికి హైమా 9 చీరలు, బుజ్జోదిని 9 చీరలు తీసుకున్నారండి. మిగతాయి మేము తీసుకున్నాము. అలానే మనోదిన మాకు పెట్టే చీరలు, ఇలా అన్నీ కలిపి 35 చీరలు సెలెక్ట్ చేశానండి. అసలు అన్నిటికీ కలిపి అమౌంట్ అయితే చాలా రీజనబుల్, చాలా తక్కువ ఉన్నదండి. మంచి ఆఫర్లు నడుస్తున్నాయి కదా. సూపర్ రేట్లు, సూపర్ క్వాలిటీ తోటి చాలా చౌకగా వచ్చినాయి అని చెప్పాలండి. ఇదిగోండి నేను తీసుకున్న గద్వాల్ లాంటిదే బుజ్జోదిని కూడా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ తీసుకుందనమాట. తను కూడా ఆఫర్లో ఉన్నది. అది కూడా మా చీరల పంచాయతీ చూసి ఏంటి గోలా అని అనుకుంటున్నారా అండి? షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళం ఒక్కో బిల్లు, అలా కాకుండా అందరం కలిపి ఒకే బిల్లు పే చేసేస్తాం అనమాట. హైమా బిల్ పే చేసేసింది. వచ్చిన తర్వాత ఎవరి చీరలు ఏంటి అనేది విడివిడిగా తీసుకుని ఎవరి బిల్లు ఎంత అయింది అన్నది చూసుకుని హైమాకి వేసేస్తాము. అలా సాధారణంగా అట్లానే చేస్తూ ఉంటాం అనమాట అండి. అదనమాట ఇప్పుడు జరిగే కార్యక్రమం. ఈ శారీస్ కూడా ఇది నీకు అని నేను పంచేసేస్తాను అనమాట, చెప్పేస్తాను అనమాట అండి. అంటే నచ్చినవి అన్నీ కూడా ఒకేసారి అన్నీ బిల్ చేసేస్తాం. ఇది బాగుంది ఇది వేసేయి, ఇది బాగుంది ఇది వేసేయి అని చెప్పి అలా కొన్న చీరలు అనమాట అండి. అందుకనే మాకు ఈ చీర నీకా అని ఇన్నిసార్లు అనుకుంటున్నాం అనమాట. మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఈ శారీస్ అన్నీ కూడా అండి 650, 750 అంతే అండి. మంచి ఆఫర్ నడుస్తోందండి శతమానం సిల్క్స్లో. వీలైన వాళ్ళు చక్కగా వెళ్ళి షాపింగ్ చేయండి. ఈ ఆఫర్ కూడా జనవరి 21 వరకు మాత్రమే ఉన్నదండి. ఈ శారీస్ వైజాగ్లో కొనుక్కున్నారు కదా, హైదరాబాద్లో ఉన్నాయో లేవో, చీరాల్లో ఉన్నాయో లేవో అని అనుకోకండి. శతమానం సిల్క్స్ ప్రతి షాప్లోనూ ఈ వెరైటీస్ అన్నీ ఉన్నాయండి. ఇదే ఆఫర్ నడుస్తుంది. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న శతమానం సిల్క్స్కి వెళ్ళి హ్యాపీగా కొనుక్కోండి. శతమానం సిల్క్స్ హైదరాబాద్, శతమానం సిల్క్స్ చీరాల, శతమానం సిల్క్స్ వైజాగ్, ఈ 3 వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కావాల్సిన వాళ్ళు వెళ్ళి చక్కగా హ్యాపీగా కొనుక్కోండి. అలానే వీరి ఇన్స్టాగ్రామ్ పేజ్ అని, యూట్యూబ్వి అన్నీ కూడా ఉన్నాయి కదా, వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేసేయండి. ఈ ఆఫర్ మాత్రం జనవరి 21 వరకు మాత్రమేనండి.
అదొక్క విషయం గుర్తుంచుకోండి. మన పెద్దలు ఒక మాట చెప్పేవాళ్ళండి ఇదివరకు, 4 కొప్పులు ఒక చోట చేరితే కొట్టుకుంటారు అని చెప్పి. కానీ మా 4 కొప్పులు, మా ఆడపడుచులు, మేము అందరం కానీ ఒకే చోట జాయిన్ అయితే ఇంకా ఆ మాటలకి అంతూ పొంతూ ఉండదండి, సరదాలకి జోక్స్కి అంతూ పొంతూ ఉండదు, అలానే అంతే ప్రేమాభిమానాలకు కూడా అంతూ పొంతూ ఉండదండి. అలానే ప్రతి చిన్న విషయాన్ని ఎంజాయ్ చేయడానికే ప్రయత్నిస్తామండి. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరి కాళ్ళమే ఉంటామండి. నిజానికి నేను ఫోన్లో కూడా ఎక్కువ టచ్లో ఉండట్లేదండి వాళ్ళతోటి. ఫోన్ కూడా మా వారితోనే మాట్లాడుతున్నారు. ఏదన్నా నాతో మాట్లాడాల్సింది ఉంటే వదిన ఖాళీగా ఉంటే ఇవ్వు అని చెప్తున్నారు అనమాట అండి. కానీ డైరెక్ట్గా కలిసినప్పుడు మాత్రం వీళ్ళ కోసం టైం ఖచ్చితంగా కేటాయించేసుకుంటాను. నేనేమో వీళ్ళ బిల్లులు ఇవన్నీ చీరలు ఎవరెవరికి అన్నీ సెట్ చేయటం అండి. మా హైమ ఏమో టిఫిన్ నాకు తినిపించేసేసింది. ఈరోజు రాత్రికే మా ప్రయాణం అన్నమాట అండి. 10 o'clockకి ట్రైను, అందుకని కొంచెం స్పీడ్గా పనులు చేసుకుంటున్నాం అనమాట. నేనున్నప్పుడే ఈ శారీస్ అన్నీ కూడా ఎవరి పంచేసేస్తాను. అట్లానే ఆడపడుచులందరికీ నాకు ఒకే రకమైన చీరలు తీసానంటే డిజైన్స్ మార్పు అంతే. అలానే మనోదిన వాళ్ళ అమ్మాయి పిల్లలు అబ్రాడ్ నుంచి వచ్చినందుకు గాను వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ కదా, ఇప్పుడు మనోదిన కూడా మా అందరికీ చీరలు తీసుకోమన్నది అనమాట అండి. అవన్నీ కూడా సెలెక్ట్ చేశాము. మొత్తం 35 చీరలు సెలెక్ట్ చేశాను అనమాట అండి. ఈ సెలక్షన్ ఒక ఎత్తు అయితే మళ్ళీ మేమందరం ఇవన్నీ పంచుకోవటం ఒక ఎత్తు అనమాట. మేము ఇవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. ఇందులో కోపతాపాలు అలగటాలు ఇటువంటి ఏమీ ఉండవండి. అందరూ సెలక్షన్ చేసిన చీరలన్నీ అంటే ఎవరి కోసం ఏమి సెలెక్ట్ చేసామన్నది వాళ్ళకన్నా నాకే ఎక్కువ తెలుసండి. ఈ చీర నీకోసం తీసాము, ఈ చీర నీకోసం తీసాము వదిన అని చెప్పి ఎవరి వాళ్ళకన్నీ కూడా ఇచ్చేసేసి ఎవరి బిల్లులో వాళ్ళు సెట్ చేసేసుకుని ఇక నా శారీస్ అన్నీ కూడా నేను సర్దేసుకుంటున్నానండి. ఇప్పుడు నా జర్నీ ఉన్నది కదా, అందుకనే జర్నీకి నేను తయారైపోయాను అనమాట. సరే, మా ఆడపడుచులకి తీసుకున్న చీరలన్నీ ఇప్పుడే పెట్టేయటానికని నేను సిద్ధం చేసి ఉంచాను అనమాట అండి. అలానే వదిన కూడా మా అందరికీ శారీస్ తీసింది కదా, ఆ శారీసు అలానే ఒక జ్యూసర్ గిఫ్ట్ నాకు ఇచ్చిందనమాట అండి. ముందు నేను అందుకుని తర్వాత వదినకి ఇస్తూ ఉన్నాను. అలానే మేము వెళ్ళినప్పుడు స్వీట్లు అవి తీసుకుని వెళ్ళాం కదా, స్వీట్లు కూడా ఎవరి వాళ్ళు పంచుకున్నారు. హైమ ఏదో ఒక స్వీట్ ఇవ్వమ్మా అంటే, ఇగో నా గులాబీ పువ్వులు స్వీట్ మీకు ఇస్తుందని మళ్ళీ నాకు ఇచ్చేయండి అంటుంది. ఈ గులాబీ పువ్వులు హైమ అంట గుర్తునే ఇస్తుందంట. అంతే పండుగ పండుగ మా పళ్ళే మాకు ఇచ్చేయండి, మళ్ళీ అది ఇస్తాం. నీ చీర కలర్ సూపర్ ఉంది, నేను సాటిస్ఫాక్షన్గా లేదా? కాదు, వాళ్ళు పింక్ తీసుకున్నాను కదా. ఏమండి, నేను పెట్టే చీరలో వాడు కొనుక్కోలేక కాదు, లేదా నేను తీసుకెళ్లే స్వీట్స్ వాళ్ళకి దొరకక కాదండి. పుట్టింటి నుంచి ఇవ్వాలి, పుట్టింటి నుంచి అందుకునే ఒక చిన్న జాకెట్ ముక్క కూడా ఆడపిల్లకి చాలా సంతోషాన్ని ఇస్తుందండి. ఆ గౌరవాన్ని ఎప్పుడు మనం వాళ్ళకి ఇచ్చేయాలి. అంతగా దైనా సరే పెట్టించుకుంటాం. ఇందులో బంగారు ల్యాకెట్ ఇచ్చానని చెప్పాలంట చూడండి. సాధారణంగా ఆడపడుచులకి ఏమిచ్చినా తృప్తి ఉండదు అంటూ ఉంటారు కదండి. కానీ మా హైమ చూడండి ఏమంటుందో, ఉదయం పేరంటానికి వెళ్ళొస్తే వాళ్ళు వెండి కుంకుమకాయ ఇచ్చారు, నా బ్యాగ్లో ఉండిపోయింది. అది కూడా నేను హైమాకి ఇస్తుంటే ఇందులో బంగారం కాయిన్ ఇస్తున్నాను మా ఆడపడుచుకని చెప్పు అని అంటుంది. ఏదైనా కూడా అండి మనం స్వీకరించేదాన్ని బట్టి ఆలోచించేదాన్ని బట్టి మన ఆనందం ఉంటుందండి. వాళ్ళకి బోళ్ళంత ఉంది ఇంతేనా ఇచ్చింది అని అనుకున్నారనుకోండి, ఆనందం ఆవిరైపోతుంది. మేము కొనుక్కున్నవి, మేము ఒకళ్ళకొకళ్ళం పెట్టుకున్నవి పెద్ద బీభత్సాలేమీ కాదండి, మీరు గమనిస్తే అర్థమయ్యి ఉంటుంది. కానీ ఆనందం మాత్రం పీక్స్లో ఉంటుందన్నమాట అండి. అంటే ఇప్పుడు మీకు తేడా తెలిసి ఉంటుంది. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను, మనం ఇచ్చింది ఆనందంగా స్వీకరించే వాళ్ళు దొరకటం కూడా అదృష్టం అండి. దాన్ని మనం మెయింటైన్ చేయాలి, మనం కూడా అలానే ప్రవర్తించాలి. మనం మన పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా మన ప్రవర్తన ఇలానే ఉండాలి.
అప్పుడే మనం అటు ఇటు కూడా బ్యాలెన్స్ చేసిన వాళ్ళం అవుతామండి. చెప్పాలి రావాలి తప్పకుండా. కిరణ్మయి వాళ్ళని కూడా భీమవరం రమ్మనమని ఆహ్వానించాను అనమాట అండి. నిజానికి కిరణ్మయి వర్కింగ్ అనమాట. ఇప్పుడు కూడా మీటింగ్లో ఉన్నది తను. వీలు చూసుకుని వస్తాను అని చెప్పారు. ఇక ఆయన నేను ఇద్దరం బయలుదేరామండి. రాత్రి ట్రైన్ ఎక్కి పడుకుంటే పొద్దున్న కల్లా ఇదిగోండి మా భీమవరంలో దిగాము. ఇక ఇంటికి వస్తే మన హడావిడి మనదే కదండి. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.